హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘు ఫ్రమ్ ల్యాండ్మార్క్ సొల్యూషన్స్ కర్నూలు. తెలుసు కదండి, ఇంతవరకు మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా అంటే కనుక ఒక వీడియో వేస్తే నాకు 100-200 వ్యూస్ వస్తే కనుక ఏమో అనుకునేవాడినండి. నిజంగా అంటే ఈరోజు 500, 600, 900, థౌజండ్స్ కూడా దాటిపోయాయండి. కేవలం మీరు ఇచ్చిన సపోర్టే. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మందికి రీచ్ అవుతుందని చెప్పి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను స్టార్ట్ చేసింది కొత్తదే అయినా సరే 10 వస్తున్న వాడికి 100 వస్తే హ్యాపీనే కదండి. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ని బట్టి మీకు చాలా థ్యాంక్స్. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే, మన ల్యాప్టాప్ సర్వీస్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎక్కడికైనా సరే కొనడం మాత్రమే కాదు, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయాలి కదండి. ఖచ్చితంగా మనమైతే నాట్ ఓన్లీ సేల్స్ అండి, సర్వీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ అంటే కూడా ఇమీడియట్ ఇన్స్టెంట్గా పెట్టిపోండి, తర్వాత చేద్దాం, ఇటువంటి ఏమీ ఉండవండి. బెస్ట్గా చేసిస్తాం మీకు. అండ్ ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాగా ఏమనుకుంటున్నానంటే, ఇది ఒక ల్యాప్టాప్. దీంట్లో డెల్ 5400 అంటారు దీన్ని. ఇది వచ్చేసి i5 ప్రాసెసర్ వస్తుంది, 8th జనరేషన్ ఉంటుంది, 4GB DDR4 ర్యామ్స్ వస్తాయండి, M.2 SSD 256GB ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి కేవలం 22,450 రూపీస్కే ఇస్తాం. అదే ప్రైస్లోనే 1300 వాల్యుబుల్ కొత్తది డెల్ ఒరిజినల్ OEM ఛార్జర్ ఇస్తాం. మళ్ళీ ఆ డెల్ ఛార్జర్లో కూడా 500, 300 కాదు, 1350 రూపీస్ ఒరిజినల్ ఛార్జర్ ఇస్తాం. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి. అట్లనే మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఏమనుకుంటున్నానంటే, ఓన్లీ మన ప్రమోషన్స్ ఇచ్చే ల్యాప్టాప్స్ అమ్మడమే కాదు, ఈ ల్యాప్టాప్లో ఉండే మదర్ బోర్డ్, అందరు ర్యామ్ గురించి మాట్లాడతారు, SSD గురించి, ప్రాసెసర్ గురించి, వీటిని మీకు నేను లైవ్లో చూపిద్దామని అనుకుంటున్నాను. ఎంతమందికి మీరు చూపించు అని చెప్పి అంటారో నాకు తెలియదు కదా. ఎవరెవరైతే దానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద ఒక కమెంట్ చేయండి. ఖచ్చితంగా అట్లీస్ట్ నాకు ఒక 10 కమెంట్స్ వచ్చినా కూడా వాటి గురించి, ర్యామ్ అంటే ఇది ఉంటుందండి, SSD అంటే ఇది ఉంటుందండి, ఇన్ని టైప్స్ ఉంటాయండి. తర్వాత లైవ్లో మదర్ బోర్డ్లోనే చూపిద్దాం. ఫిజికల్గా ర్యామ్ చూపిన, ర్యామ్ పెట్టే స్లాట్ని, SSD పెట్టే స్లాట్ని, ప్రాసెసర్ ఉండే ప్లేస్ని, వైఫై ఉండే ప్లేస్ని, ఎవ్రీథింగ్ మదర్ బోర్డ్ ఇది అని చూపిస్తాను. ఫిజికల్గా ఇట్లా కాకుండా దీని లోపల స్కెల్టన్ని చూపిస్తానండి. మీకు ఏదైనా చూడాలని ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి ఫర్దర్గా కూడా మీరు నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.